హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నేను ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నా షార్ట్ వీడియోస్ని ఆదరించి ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నేను ఈ వీడియోలో వచ్చేసి మనం తక్కువ కాస్ట్లో మగ్గం వర్క్స్ కొంచెం కాస్ట్లీ లుక్తో ఎట్లా చేయించుకోవచ్చు అనే దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. మనము నార్మల్గా పట్టు శారీస్ ప్రతి పట్టు శారీకి మగ్గం వర్క్ చేయించుకోవాలని ఉంటుంది. కానీ స్టార్టింగ్ వచ్చేసి 1500 అవి చేస్తే ఏంటంటే కొంచెం తక్కువ వర్క్ లాగా అనిపిస్తుంది. బట్ మనకేంటి 3000 4000 అట్లా చేపిస్తే కొంచెం హెవీ లుక్ కనిపిస్తుంది. బట్ మనం 2 నుంచి 25 మధ్యలో కూడా కొంచెం హెవీ లుక్తో చేయించవచ్చు మగ్గం వర్క్స్ అనేది. అది కంప్లీట్లీ మనం డిజైన్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. మనం డిజైన్ ఎట్లా అయితే సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని బట్టి మనకి మగ్గం వర్క్ తక్కువ కాస్ట్లో ఎక్కువ లుక్ ఎట్లా వస్తుంది అనేది నేను ఈరోజు మీకు డిస్కస్ చేస్తాను. సో నా దగ్గర ఉన్న కొన్ని డిజైన్స్ అనేవి నేను మీతో షేర్ చేస్తానండి. అవి కనుక మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది నా ఫస్ట్ బ్లౌజు. ఇది వచ్చేసి ఉప్పాడ శారీ అండి. ఇది బ్యాక్ నెక్, ఇది వచ్చేసి హ్యాండ్, ఇది వచ్చేసి యాక్చువల్గా ఇది నెక్లెస్ డిజైన్. క్యాప్చర్ అవుతుందా? నెక్లెస్ డిజైన్. ఇది పికాక్స్ కొంచెం కిందకి వేసి ఉంటే ఇంకా చాలా బాగా వచ్చేది డిజైన్. ఇది కింద బీడ్స్. దీని కాస్ట్ వచ్చేసి 3000. యాక్చువల్గా ఇది 1 ఇయర్ బ్యాక్ నేను ఈ డిజైన్ అడిగినప్పుడు 2500 చెప్పాడు. బట్ మరి ఎందుకో ఏమో 1 ఇయర్ పెరిగేసరికో ఏమో కాస్ట్ పెంచేశారు. బీడ్స్ అనేవి మనం ఈ బీడ్స్ వేస్తే ఏంటంటే చాలా కాస్ట్లీ లుక్ అనిపిస్తుంది. ఈ బీడ్స్ కూడా మనం కలర్ సెలెక్షన్ని బట్టి ఉంటుందండి. ఇది డిజైన్. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫస్ట్ బ్లౌజు. సో ఇది వచ్చేసి సెకండ్ బ్లౌజ్ అండి. ఇది చేయించి నేను ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ అయిపోతుంది. కానీ బాగుంటుంది. ఇది కొంచెం సింపుల్గా చేయించాను. అప్పుడు ఇది యాక్చువల్గా ఏంటంటే శారీ అంతా ఫుల్ డిజైన్ ఉందనుకోండి, బ్లౌజ్ సింపుల్గా చేయించండి. ఒకవేళ శారీ కనుక తక్కువ డిజైన్ ఉంది, ప్లెయిన్గా ఉంది అంటే బ్లౌజ్ హెవీ లుక్ చేయించారనుకోండి, అప్పుడు మంచి లుక్ వస్తుంది. యాక్చువల్గా ఈ శారీ ఏంటంటే మొత్తం ఫుల్ డిజైన్ అనమాట. సో అందుకని చెప్పి నేను కొంచెం సింపుల్గా చేయించాను వర్క్. ఇది మగ్గం వర్క్ అనమాట. ఇది కొంచెం బ్లౌజ్ కలర్ ఫేడ్ అయింది, బట్ మగ్గం వర్క్ అనేది ఏం ఫేడ్ అవ్వలేదండి. కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ డిజైన్ వచ్చేసి 1500 అనుకుంటా. నేను అప్పుడు 1500కి చేయించాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి తీగ డిజైన్ అంటారు కదా, అట్లా అనమాట. ఈ డిజైన్ చూడడానికి చాలా హెవీగా అనిపిస్తుంది, బట్ మాత్రం ఇది చాలా క్లాసీ లుక్ వస్తుందండి. ఇదైతే కొంచెం హ్యాండ్స్ పొడుగు పెట్టేసాడు అనిపించింది నాకు, కానీ వర్క్ అయితే చాలా బాగుంటుందండి. ఇది కొంచెం హ్యాండ్స్ నాకు చాలా లెంతీగా అనిపిస్తాయి వేసుకుంటే. చూడండి, మొత్తం ఎల్బో వరకు వచ్చేసిద్ది, ఇక్కడ వరకు వస్తుంది. బట్ ఇది కొంచెం పైకి కనుక ఉంటే బాగుంటుంది ఇది. బట్ అయినా బాగుంటుంది ఇది బ్లౌజ్ మాత్రము. దీని వర్క్ వచ్చేసి 2500 అయిందండి. ఇది మేము ఇళ్ళలో చేరేటప్పుడు మా అమ్మ వాళ్ళు పెట్టిన శారీ అనమాట. సో దానికి నేను ఇట్లా చేయించుకున్నాను మగ్గం వర్క్. చాలా బాగుంటుందండి ఈ వర్క్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కుప్పడం శారీ అనమాట. ఇవి నేను ఈ బీడ్స్ ఉన్నవన్నీ రీసెంట్గా చేయించుకున్నామండి. ఇయర్ సంక్రాంతికి చేయించాను అనమాట. ఇవి క్రిస్మస్ సంక్రాంతికి. ఈ వర్క్ చాలా సింపుల్గా ఉంటుందండి. కాకపోతే నేను ఏం చేశానంటే ఫస్ట్ ఆయన ఇది ఒక్కటే వేశారనమాట. ఈ బెల్ట్ లాగా ఉంది కదా, ఇది ఒక్కటే వేశారు. ఇంకా ఇవన్నీ నేను యాడ్ చేయించాను అనమాట. ఇది బీడ్స్ అవన్నీ నేను యాడ్ చేయించాను. సో ఈ డిజైన్ వచ్చేసి జస్ట్ నార్మల్గా ఈ లైన్ ఒక్కటే, బట్ కానీ నేను ఇవన్నీ చేయించడం వల్ల ఇది చాలా హెవీ లుక్ లాగా అనిపిస్తుంది. కట్టుకుంటే మాత్రం చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి. ఇది చాలా బాగుంటుంది. ఇదిగోండి, దీని శారీ వచ్చేసి బ్రౌన్ కలరు. నేను నెక్స్ట్ వీడియోలో నా శారీస్ కూడా మీతో షేర్ చేస్తాను డెఫినెట్గా. నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ది వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ అండి. ఇది యాక్చువల్గా కట్ వర్క్ చేస్తే చాలా బాగా వచ్చేది. బట్ మా మిషన్ ఆవిడ మరి ఎందుకో అది కట్ వర్క్ చేయకుండా నార్మల్ కటింగ్ చేసేసింది. బట్ కట్ వర్క్ చేస్తే మాత్రం ఇది చాలా మంచి లుక్ వచ్చేది. నేను చెప్పాను కూడా ప్రత్యేకంగా కట్ వర్క్ చేయండి అని చెప్పి. మరి ఆవిడ సరిపోదు, టైం టేకింగ్ ఎక్కువ అని ఏమైనా అట్లా చేయించారేమో. హ్యాండ్ వచ్చేసి ఇది యాక్చువల్లీ బ్లౌజ్కి ఒక స్టోరీ ఉందండి. ఫస్ట్ ఆయన ఏం చేశారంటే మెడ బాగా హెవీగా చేసేసారు నెక్ డిజైన్. హ్యాండ్స్ వచ్చేసి చాలా ప్లెయిన్గా చేశారు.
ప్లెయిన్గా అంటే అసలు ఇంక వర్క్ ఏం లేదు హ్యాండ్కి, జస్ట్ ఒక అక్కడక్కడక్కడ పూస మాత్రమే వేశారు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా నేను వెంటనే తీపించేసి ఇగో ఇట్లా చెప్పానన్నమాట. నేను ఇట్లా మధ్యలో ఈ పీకాక్ డిజైన్ వేసి ఇవి స్ట్రైప్స్ వేయించండి అని చెప్పి నేను చెప్పాను. సో అదనమాట. ఇంకా నేను చెప్పినట్లు చేశారు ఆయన. వేసిన వర్క్ అంతా తీసేశారనమాట. తీసేసి చేశారు. ఆ తర్వాత కొంచెం ఫొటోస్ పెట్టిన తర్వాత నాకు ఓకే బాగుంది అనిపించింది. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 2527 తీసుకున్నాడు. యాక్చువల్గా 3000 వరకు ఇవ్వమన్నాడు, కానీ నేను వర్క్ తీసి వేశాను కాబట్టి 3000 ఇవ్వమన్నాడు, కానీ నేను అంత ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఈ బ్లౌజు ఇది వచ్చేసి కొల్లం పట్టు. ఇది కూడా పట్టు సారీనే, కొల్లం పట్టు. ఇది నెక్ ఇది చాలా సింపుల్గా చేయించాను. ఇది ఎందుకంటే అన్ని పట్టు శారీస్ క్లాత్స్ అనేవి అంటే బాగా హెవీగా ఉండవండి, కొన్ని పల్స్గా ఉంటాయి. నేను కొంచెం లావుగా ఉంటాను అనిపించి నేను ఏంటంటే చాలా పల్సగా ఉన్న శారీస్ మాత్రమే తీసుకుంటాను. పట్టు శారీస్లో కూడా హెవీగా ఉన్నవి, అట్ట ముక్కల్లా ఉండేవి నాకు తొందరగా సెట్ అవ్వవు. సో దీనికి కొంచెం సింపుల్గా చేయించాను నేను. ఇది వచ్చేసి జుమ్కీ వర్క్ అంటారు దీన్ని. ఇట్లా జుమ్కీస్ వస్తాయి అన్నమాట. కొంచెం సింపుల్గా చేయించాను ఈ డిజైను, కానీ బాగుంటుంది ఈ డిజైన్ వేసుకుంటే. యాక్చువల్గా ఇది శారీయే పట్టు కాబట్టి షైనింగ్ ఉంటుంది. ఈ శారీ కట్టుకున్నప్పుడు మాత్రం చాలా బాగుంటుందండి. ఈ వర్క్ వచ్చేసి 2000 తీసుకున్నారు అప్పుడు. చాలా బాగుంటుంది ఈ వర్క్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పికాక్ బ్లౌజ్. ఇది నేను చేయించి ఆల్మోస్ట్ ఒక 4 years అయిపోయింది. చూపిస్తాను సరిగ్గా. ఇది చేయించి ఆల్మోస్ట్ 4 years అయిపోయింది. సైడ్కి జస్ట్ పికాక్ వస్తుందండి ఒక సైడ్కి. హ్యాండ్ వచ్చేసి సింపుల్గా ఉంటుంది. ఇది అప్పుడు అన్ని షార్ట్ హ్యాండ్సేనండి మొత్తము. అప్పుడు లాంగ్ హ్యాండ్స్ ఏమంత ట్రెండ్ లేవు, ఇప్పుడు బాగా ట్రెండ్ అయినాయి లాంగ్ హ్యాండ్స్. సో ఇది షార్ట్ హ్యాండ్స్. ఇక్కడ జస్ట్ ఒక పికాక్ వేశారు. ఇది వచ్చేసి 2000. నేను ఫస్ట్ చూపించిన నావీ బ్లూ బ్లౌజ్ ఇది ఒకేసారి చేయించాను. ఇవి చాలా బాగుంటాయి అండి వర్క్లు. ఇవి 2000 అనమాట. ఇంకా నావి చాలా ఉన్నాయి బ్లౌజెస్, కొన్ని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ నేను అప్కమింగ్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను. నా వీడియోస్ని ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ డిజైన్స్లో ఏవైనా మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.